హలో, నేను మిసిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభావం తెలంగాణ మీద పడింది. రేవంత్ రెడ్డిని తాకింది. ఆయన కూడా రియాక్ట్ అయ్యారు. ఏ విషయంలో రియాక్ట్ అయ్యారు, ఎందుకు రియాక్ట్ అయ్యారు, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గురించి ఏం మాట్లాడారు, చంద్రబాబు నాయుడు 18 గంటలు పనిచేస్తారు కాబట్టి తాను కూడా ఆ స్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఉంది అనేటువంటి అభిప్రాయానికి రేవంత్ రెడ్డి రావడానికి కారణం ఏంటి అనే దాని మీద విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వాస్తవంగా చంద్రబాబు నాయుడు అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు గురు శిష్యులు అని అంటూ ఉంటారు. కానీ ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి ఒప్పుకోడు. కేవలం తన సమకాలీకుడు తప్ప నేను ఆయన శిష్యుని కాదు, చంద్రబాబు నాయుడు శిష్యుని కాదు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు తెలంగాణలో చేసినటువంటి అభివృద్ధి గురించి ఆయన బాహాటంగానే చెప్తూ ఉంటాడు. చంద్రబాబు నాయుడు తయారు చేసినటువంటి 2020 విజన్ కారణంగానే హైదరాబాద్ అభివృద్ధి చెందింది. ఫలితంగా తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ అందరూ హాయిగా ఉన్నారు, రెవెన్యూ పెరిగింది, రాష్ట్రం బాగుంది అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్తూ ఉంటారు. అంతేకాదు మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఒకానొక సందర్భంలో రాజకీయంగా చంద్రబాబు నాయుడిని విమర్శించవచ్చు కానీ ఆయన విజన్ని తప్పు పట్టలేము అనేటువంటి విషయాన్ని కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి అధికారులతో ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇతర ఉన్నతాధికారులతోటి సమీక్షించినటువంటి సందర్భంగా ఇప్పుడు తనకు పెద్ద ఛాలెంజ్ వచ్చింది అనేటువంటి విషయాన్ని ప్రస్తావించారు. అలాగే చంద్రబాబు నాయుడుతోటి పోటీ పడి పనిచేయాల్సిందే, లేదంటే వెనకబడిపోతాము అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఉద్యోగుల మధ్యకు తీసుకెళ్ళాడు. చంద్రబాబు నాయుడు గురించి బాగా తెలుసు రేవంత్ రెడ్డికి. కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి ఆల్మోస్ట్ 10 సంవత్సరాల పాటు వరుసగా తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. ఆయన రాజకీయ జీవితం మొత్తం 90% తెలుగుదేశం పార్టీ నుంచే జరిగింది. తొలుత టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన జడ్పీటీసీ అయినప్పటికీ కూడా ఆ తర్వాత ఎమ్మెల్సీగా తెలుగుదేశం పార్టీలో నుంచి తెలుగుదేశం పార్టీ మద్దతుతో గెలిచి ఆయన చట్టసభల్లోకి వెళ్ళారు. ఆయన స్వతంత్రంగా పోటీ చేసి తాను ఎమ్మెల్సీగా చట్టసభల్లోకి అడుగుపెట్టానని చెప్తుంటారు. కానీ రేవంత్ రెడ్డి ఆ రోజున ఎమ్మెల్సీ కావడానికి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వటం కారణంగానే ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. అక్కడి నుంచి ఆయన చట్టసభల్లో ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. 2 సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి కొడంగల్ నుంచి ఎమ్మెల్యే కూడా అయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో అధికార ప్రతినిధిగా ఆయన ప్రయాణం సాగిస్తూ వర్కింగ్ ప్రెసిడెంట్ కావటం, ఆ తర్వాత ఓటుకు నోటు కేసులో చిక్కుకోవటం, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలహీనపడటం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్లో చేరడం, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి కొన్ని నెలల్లోనే ఆయనకి పిసిసి అధ్యక్ష పదవి రావటం, సీన్ కట్ చేస్తే ఆయన ముఖ్యమంత్రి కావడం, ఇవన్నీ కూడా ఒక సినిమాలాగా జరిగిపోయాయి. కన్ను మూసి కన్ను తెరిసే లోపల ఎలా అంటారో అలా జరిగిపోయాయి. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు దాదాపు 3-4 దశాబ్దాల పాటు పనిచేసినటువంటి వాళ్ళకి కూడా సాధ్యం కానిటువంటి దాన్ని రేవంత్ రెడ్డి జస్ట్ 3 సంవత్సరాల్లోనే కాంగ్రెస్ పార్టీలో తన సత్తా ఏంటో చూపించాడు. అందుకే బహుశా హోంగార్డులకి, ఐపీఎస్లకి పొంతన పెట్టి ఆయన ఒక సందర్భంలో మాట్లాడారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయిన వెంటనే పక్క రాష్ట్రంతో పోటీ పడాలి అనేటువంటి ఉద్దేశంతో పాజిటివ్ యాంగిల్లో రేవంత్ రెడ్డి ముందుకు వచ్చారు. చంద్రబాబు నాయుడు 18 గంటలు పనిచేయాలి కాబట్టి మనం కూడా 18 గంటలు పనిచేయాలి అనేది ఉద్యోగుల్లోకి తీసుకెళ్లారు. అంటే ఒక పాజిటివ్ కోణం నుంచి ఇరు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేసేదానికి ఆయన సంకేతాలు ఇస్తూ చంద్రబాబు నాయుడు ఎలా పనిచేస్తారు, ఆయన పని రాక్షసుడు అనే సంగతి రేవంత్ రెడ్డికి తెలుసు. తర్వాత రివ్యూ మీటింగ్లు కానీ, ఆయన విజన్ కానీ, అధికారులు పరుగు పెట్టించేటువంటి పద్ధతి కానీ, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. అందుకే ముందుగానే అప్రమత్తం అయ్యాడు రేవంత్ రెడ్డి కూడా. తెలంగాణలో కూడా అధికారులను పరుగు పెట్టించాలి, 18 గంటల పాటు పని చేయించాలి, పని చెయ్యాలి అనేటువంటి ఒక మైండ్ సెట్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. లేదంటే వెనకబడిపోయేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయం కూడా ఉండొచ్చు ఆయనకి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి తెలుసు కాబట్టి. పైగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు, ప్రమాణ స్వీకారం అయిపోయిందనగానే రియల్ ఎస్టేట్ అమాంతం పెరిగింది ఆంధ్రప్రదేశ్లో.
గజం 15,000 రూపాయలు ఉండేది, ఇవాళ 50,000 రూపాయలకి వెళ్ళిపోయింది. దాని ప్రభావం ఇప్పుడు తెలంగాణ మీద పడింది. తెలంగాణలో ఇవాళ మార్కెట్ సాచురేటెడ్ స్టేజ్లో ఉన్నప్పటికీ ఉంది, కానీ ట్రాన్సాక్షన్ జరగట్లేదు. దాని ఫలితంగా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పడిపోతున్నాయి. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వచ్చేటువంటి అవకాశం లేదు. ఆదాయం రిజిస్ట్రేషన్ శాఖకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. దాని ప్రభావం తెలంగాణ ప్రభుత్వం మీద పడుతుంది. అయితే ఒకటి, రేవంత్ రెడ్డి ఎంచుకున్నటువంటి పద్ధతి ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు తోటి పోటీ పడి మనం పనిచేయాలి అనేటువంటి ఒక దిశానిర్దేశం ఏదైతే ఇచ్చారో అది పాజిటివ్ యాంగిల్లో 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. మన తెలుగు రాష్ట్రాలు 2 కలిసి పాజిటివ్ యాంగిల్లో అభివృద్ధి ఫలాలను అందుకోవాలి అనేటువంటి యాంగిల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక దిశానిర్దేశం ఇచ్చారు అధికారులకి. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి కుట్ర ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ప్రస్తావించుకోవాలి. ఈ విషయాన్ని కేసీఆరే ఇండైరెక్ట్గా చెప్పాడు. అమరావతి ప్రాజెక్టు పడిపోయిన కారణంగా తెలంగాణ అభివృద్ధి చెందిందని. అంటే చంద్రబాబు నాయుడు తోటి పరిగెత్తలేక జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక నాయకుడిని క్రియేట్ చేసి అక్కడ అతన్ని ముఖ్యమంత్రిని చేసి ఆంధ్రప్రదేశ్కి వెన్నుపోటు పొడిచాడు కేసీఆర్. అమరావతి ప్రాజెక్టు అక్కడ కూలిపోయింది కాబట్టి ఇక్కడ తెలంగాణలో రేట్లు పెరిగాయని చెప్పి హరీష్ రావు అన్నాడు, కేటీఆర్ అన్నాడు, కేసీఆర్ అన్నాడు. అంటే వాళ్ళు ఆడినటువంటి రాజకీయ గేమ్ ఏంటి అని అంటే నెగిటివ్ పాలిటిక్స్ గేమ్ ఆడారు వాళ్ళు. ఒక కాంపిటీషన్లో ఇద్దరు పరిగెత్తుతున్నప్పుడు గెలవడానికి అవతల వ్యక్తి కాళ్ళకి అడ్డం పెట్టి అతన్ని పడగొట్టడం కాదు, అతనితో పాటు పరిగెత్తి నువ్వు గెలిస్తే అది నిజమైనటువంటి గెలుపు. కానీ కేసీఆర్ చేసింది అక్కడ ఆంధ్రప్రదేశ్ని భ్రష్టు పట్టించేటువంటి దానికి కుట్ర పన్నాడు. అందుకే రేవంత్ రెడ్డి చాలాసార్లు చెప్తుంటాడు, కాకతీయ సామ్రాజ్యం కూలిపోవడానికి ఆ రోజున పద్మనాయకులు కారణము, రెడ్డి రాజులు సామంతరాజులుగా ఉన్నంత వరకు కాకతీయ సామ్రాజ్యం వెలిగిపోయింది అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తూ ఉంటుంటారు. కాబట్టి అన్ఫెయిర్ గేమ్ ఆటంలో కల్లగుంట ఫ్యామిలీ ముందుంటుంది. ప్రాంతీయ తత్వాన్ని, సెంటిమెంట్ని రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలనుకొని చేసి 10 సంవత్సరాల పాటు లబ్ధి పొందారు. తెలంగాణ సమాజం పూర్తి స్థాయిలో తెలుసుకునే లోపల లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టేశారు. సేమ్ అదే ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది. ఇదే కేసీఆర్ ప్రతిష్ఠించినటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్ని కంప్లీట్గా డిజాస్టర్ చేసేసారు. సో కాబట్టి అన్ఫెయిర్ గేమ్ అటు జగన్మోహన్ రెడ్డి ఇటు కేసీఆర్ ఇద్దరు ఆడారు. ఫెయిర్ గేమ్ ఆడటానికి 2 రాష్ట్రాలని అభివృద్ధి పదాన తీసుకెళ్ళడానికి రేవంత్ రెడ్డి ముందుకు వస్తున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అక్కడ కావడంతో అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి, పరుగుపెట్టేటువంటి పరిస్థితులు, రియల్ ఎస్టేట్ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అందుకే మనం కూడా పరిగెత్తుదాం, మీరు కూడా సిద్ధంగా అండి. చంద్రబాబు నాయుడు 18 గంటలు పనిచేస్తాడు, తాను కూడా 18 గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు కూడా తనతోటి రమ్మంటున్నాడు. అంటే అధికారులని మీరు కూడా నాతోటి రండి అని చెప్పి దిశానిర్దేశం రేవంత్ రెడ్డి చేస్తున్నారని అంటే ఒక పాజిటివ్ యాంగిల్లో 2 రాష్ట్రాలకి మంచి జరిగేలా రేవంత్ రెడ్డి ఒక సంకేతం పంపించారని చెప్పి అనుకోవచ్చు. గతంలో లేనటువంటి వాతావరణం ఇప్పుడు కనిపిస్తుంది. దీన్ని చెడగొట్టడానికి కొంతమంది మాజీ మంత్రులు ఆంధ్రప్రదేశ్ని తెలంగాణని మళ్ళీ కలపబోతున్నారు, కలిపేసిన అవకాశం ఉంది అనేటువంటి గాసిప్స్ మొదలుపెట్టారు. అది ఇప్పట్లో సాధ్యం కాదు, అసలు పూర్తిగా సాధ్యం కాదని చెప్పి మనం చెప్పలేం. కానీ ఎందుకంటే దేశాలే కలిసిపోయినటువంటి చరిత్ర ఉంది ప్రపంచంలో. అలాంటప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు మళ్ళీ కలవు అని చెప్పి మనం చెప్పలేము ఇప్పుడు. కానీ ఇప్పుడైతే మాత్రం సాధ్యం కాదు, ఇప్పుడైతే సాధ్యం అయ్యేటువంటి పరిస్థితి కాదు. 2 రాష్ట్రాలు కలిసేటువంటి అవకాశమే లేదు అని చెప్పి చెప్పచ్చు మనం. అయితే ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా పాజిటివ్ యాంగిల్లో జరుగుతోంది. సో 2 రాష్ట్రాల్లో అభివృద్ధి చెందడానికి మార్గం సుగమమైంది రేవంత్ రెడ్డి తాజా వ్యాఖ్యల వల్ల అని చెప్పి మనం చెప్పచ్చు. థ్యాంక్ యూ.